ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశారు. టీజర్ ట్రైలర్ కంటే అందరి చూపు ఐటెం గర్ల్ పైనే. ఎట్టకేలకు ఐటెం సాంగ్ రావడంతో పుష్పలోని ఊ అంటావా మావా సాంగ్తో పోల్చి చూస్తున్నారు ఆడియన్స్. మరి రెస్పాన్స్ ఎలా ఉంది? పుష్ప 2 షూటింగ్ మొదలైందో లేదో చాలా మంది ఐటెం సాంగ్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. పుష్పను మించి పుష్ప 2 ఐటెం సాంగ్ ఉంటుందా అని వెయిట్ చేశారు. పుష్పలోని ప్రత్యేక గీతం ఊ అంటావా మావా తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ ఉర్రూతలూగించింది. తెలుగు తమిళంకే పరిమితమైన సమంత ఇండియా వైడ్ పాపులర్ అయింది. తమిళంలో ఐటెం సాంగ్ ఛాన్స్ వచ్చినా చేయని శ్రీలీల పుష్ప 2లో ఐటెం గర్ల్ గా మారడం ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. పాన్ ఇండియా వైడ్ మోస్ట్ అవైటింగ్ మూవీగా పుష్ప 2 ఊరించడంతో అందరూ ఎదురు చూడడంతో ఇండియా వైడ్ పాపులారిటీ కోసం ఐటెం సాంగ్ ని ఓకే చేసింది. గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి సాంగ్ ను తన ఎనర్జెటిక్ స్టెప్పులతో మడతపెట్టేయడంతో కిసక్ సాంగ్ ను డామినేట్ చేస్తుందన్న హైప్ క్రియేట్ అయింది. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. పుష్ప 2లో ఐటెం గర్ల్ గా శ్రీలీల సెలెక్ట్ కాగానే మంచి డాన్సర్ అయిన బన్నీ ఈ అమ్మని తట్టుకుంటాడా అని మాట్లాడుకున్నారు. రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్ లో ఒకే ఒక స్టెప్ మాత్రమే చూపించారు. శ్రీలీల డామినేట్ చేసిందని అందుకే లిరికల్ వీడియోలో డాన్స్ మూమెంట్స్ ను చూపించలేదా అన్న అనుమానం మొదలైంది. ఊ అంటావా మావాతో పోలిస్తే కిసక్ వెంటనే ఒకేసారి నచ్చకపోయినా వినే కొద్దీ బాగానే ఉందనిపిస్తోందంటున్నారు నెటిజన్లు. ఊ అంటావా మావా సాంగ్ లిరికల్లో కూర్చుని వేసే స్టెప్ ఇంప్రెస్ చేస్తే కిసక్ లిరికల్ వీడియోలో హుక్ స్టెప్ లేదు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ ఇచ్చాడు. ఊ అంటావా సాంగ్ ను మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి చౌహాన్ పాడగా కిసక్ ను శుభలాషిని ఆలపించారు. రెండింటినీ చంద్రబోస్ రాయ్గా దేవిశ్రీ ట్యూన్ ఇచ్చారు.